శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధప్రతిపత్తయే జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శివమహాపురాణం. నదులు క్షేత్రములు. అగణిత పర్వతారణ్యాలతో కూడుకున్నది, 50 యోజనాల వైశాల్యం కలది అయిన భూమి శివాజ్ఞ వల్ల సమస్త ప్రపంచాన్ని భరిస్తోంది. ప్రపంచవాసులను తరింపచేయడానికి శివుడు అక్కడక్కడ తన క్షేత్రాలను వెలిగించాడు. కొన్ని క్షేత్రాలు స్వయంభువాలు, మరికొన్ని ఋష్య అనుష్ఠితాలు, మరికొన్ని దేవత అభివందితాలు. నదీ సముద్ర తీరాల్లో అనేక క్షేత్రాలు ఉన్నాయి. గంగా తీరాన కాశీ మొదలగు అనేక క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. నర్మదలో స్నానం చేసి అక్కడే ఉండి ఒకరోజు ఉపవసించిన వారికి నాయక పదం లభిస్తుంది. చెప్పుకోదగ్గ నది గోదావరి. నిత్యం గోదావరి 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 అని స్మరించిన మాత్రం చేతనే సర్వ పాపాలని వల్లకాటిలో కలిపేసే దివ్య నది గోదావరి. కాశీక్షేత్రం వల్ల గంగకు పేరు వచ్చింది. గోదావరి నది వల్ల ఇక్కడ క్షేత్రాలకి పేరు వచ్చింది. ఒక్క గోదావరి స్నానం 100 సంధ్యావందనాల పెట్టు. 100 గోదావరి స్నానాలు యోగాభ్యాసానికి తొలిమెట్టు. నిత్యం గౌతమి స్నానం కానీ, పర్వదినాలలో గౌతమి స్నానం కానీ ఇచ్చే పుణ్యం అంతా ఎంత అని చెప్పవలసినది కాదు. భక్తి శ్రద్ధలతో గోదావరి స్నానం చేసిన వాళ్ళకి బ్రహ్మహత్యా పాపాలు, గోహత్యా పాతకాలు, గురుసయ్యాగత ద్రోహాలు ఒక్కటేమిటి, ఎన్ని మహాపాతకాలు ఉన్నాయో అన్ని మహాపాతకాల మంటలు చప్పున చల్లారిపోతాయి. బృహస్పతి సింహరాశిలో ఉండగా గోదావరి పుష్కర స్నానం చేసిన వాడికి శివలోకం తప్పదని చెప్పాడు శివుడు. ఎవరు శివభక్తుడో, ఎవడు శివలోకానికి పోవాలనుకుంటున్నాడో, ఎవడు శైవుడో వాడల్లా గోదావరి స్నానం చెయ్యాలి. శివలోకాన్ని ప్రసాదించే దివ్య సరిత్తు గోదావరి. ఆ గోదావరికి నమస్కారం, దాని పుట్టుకకి నమస్కారం, దాని ప్రవాహానికి నమస్కారం, దాని పూర్వం, వర్తమానం, భవిష్యత్తు సమస్తానికి నమస్కారం. గోదావరి అయిన శివానికి నమస్కారం, పదే పదే నమస్కారం, మళ్ళీ మళ్ళీ నమస్కారం. ఇంకా కృష్ణవేణి నది ఉంది. విష్ణులోక ప్రాప్తిని ప్రసాదిస్తుందని, తుంగభద్రను ఆరాధించిన వాళ్ళు బ్రహ్మలోకానికి వెళతారని, ఎవరైతే ఏ పుణ్యఫలం వల్లనో బ్రహ్మలోకం చేరి అక్కడి నుంచి పునఃభూమిని పుట్టవలసి ఉందో వాళ్ళంతా ఖచ్చితంగా సువర్ణముఖి నదీ తీరాన్నే జన్మిస్తారని చెబుతారు. అందుచేత అటువంటి దివ్య నదీ నద తీరస్థ క్షేత్రాలు ముముక్షువులకు సదా వాసయోగ్యాలు. శివాయ నమః.